పేరు కట్ల నాగార్జున. అనంతారం గ్రామం, మండలం పెన్పాడు, సూర్యాపేట జిల్లా. నేను గ్రామ శాఖ బీఆర్ఎస్ అధ్యక్షుడిని. గత 3 సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్నాను. సార్ 9.5 సంవత్సర కాలంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది సార్? 9 సంవత్సరాలన్నర అధికారంలో ఉండి మన కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ఇప్పటికీ ప్రజలు మర్చిపోవట్లే. కాకపోతే అలా ఏదో బై మిస్టేక్లో ఇదయ్యారు. కానీ 9 సంవత్సరాలలో కళ్యాణ లక్ష్మి కానీ, షాది ముబారక్ కానీ, రైతు బీమా కానీ, రైతు భరోసా అని ఇప్పుడు పెట్టారు. అప్పుడు మనకు రైతు బంధుగా మనకి ఇది చేశారు. మేనిఫెస్టోలో పెట్టని కూడా చాలా ఇది చేశారు. రైతు పరంగా గత 2013 కంటే మొదగాలు ఎంత అనుభవించామో ఇప్పుడు అదే విధంగా అనుభవిస్తున్నాం. గత 9 సంవత్సరాలలో కేసీఆర్ గారు వచ్చినప్పుడు రైతు ఎలాంటి ఇబ్బంది పడలేదు. అసలు రైతుకు నాయకుడు అంటే కేసీఆర్ గారు. రైతు బంధు పరంగా కానీ, కరెంటు విషయంలో కానీ, ఏ విషయంలో అయినా కేసీఆర్ గారు చేసిన కృషిని ఏ రైతు మర్చిపోవట్లేదు. కాకపోతే విద్యార్థులు ఏదో అపోహపడి చేశారు. ఇవాళ తప్పు తెలుసుకొని ఇదవుతారు. ఇప్పటికి కూడా 9 నెలలు సంవత్సరంన్నర కూడా కాలేదు చక్కగా. ఎంత వ్యతిరేకత వచ్చిందో వాళ్ళే అనుభవిస్తారు. ఇప్పుడు కనీసం గ్రామ పంచాయతీలు కూడా నిర్వహించలేకపోతున్నారు. అసలు జనంలో వచ్చిన విరక్తి ఇంత స్వల్పకాలంలో ఇంత తిట్లు పడ్డ సరే సీఎం అంటే నా గ్యాప్కి వచ్చే కాంచి కూడా ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఎప్పుడైనా లేదు. ఇతర రాష్ట్రాల్లో కూడా నేనైతే యాడ్ అయినట్లేదు. ఇంత బండబూతులు పడ్డ సీఎం అంటే మన రేవంత్ రెడ్డి గారు. అసలు ఎందుకు ఇదవుతారో, వాళ్ళు ఎందుకు చేయలేకపోతారో. ఒక ఇచ్చిన హామీలలో మాత్రం ఒక్కటి కూడా ఇది చేయలేదు. ఒక ఉచిత బస్సు అని పెట్టారు. ఆ బస్సులో మహిళలే బండబూతులు తిడుతున్నారు. అసలు అవి వింటే మాకే ఇదవుతుంది. మరి సీఎం గారికి ఎట్లుందో తెలియదు. సార్ మీరు కూడా ఒక రైతు, ఇంతవరకు రైతు బంధు వల్లే రుణమాఫీ కాలే. అదే కేసీఆర్ ఉంటే ఇలాంటి సమస్య ఉండేదా? అసలు ఆ సమస్య అనేది ఉండదని అయితే నేను 100% ఇదవుతున్నాను. నాకు రైతు రుణమాఫీ అని అన్నారు. నాకు 1,27,000 ఉంటే 1,05,000 మాఫీ అయింది. 23,000 నన్ను అక్షరాలా కట్టించారు. అట్లా ఇదైన రైతులు 2 లక్షల లోపు మాఫీ అని అన్నారు. నాకు 1,05,000 ఇదైంది. 23,000 రూపాయలు అక్షరాలా నన్ను కట్టించారు. అట్లా అసలు కాని వాళ్ళు మా ఊర్లోనే చాలామంది అన్నారు. రైతు భరోసా అన్నారు. ఇప్పటికీ అసలు ఆ అగ్రికల్చర్ ఏవోలకు కానీ వాళ్ళకి అసలు అవగానే మాకు తెలియదండి. ఎంతవరకు వేసారు అని వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఇటు వరకు అరెకరాన్ని పడ్డదా, ఎకరాన్ని పడ్డదా, 10 ఎకరాల పడ్డదా అని చెప్పగలిగారు. కానీ ఇప్పుడు వాళ్ళని మేము ఫోన్ చేస్తే సారీ సార్ మాకే అవగాహన లేదు, ఎంతకి వేసారో మాకే తెలియదండి సార్, ఇప్పుడు 4 ఎకరాల వరకే పడ్డది, ఇంతవరకు మార్చి 31 వరకు మొత్తం క్లోజ్ చేస్తామండి, రైతులందరికీ వేస్తామన్నారు. ఇంతవరకు అయితే ఒక్కళ్ళకి అందరికీ కాలేదండి. మా అంటే ఒక పావులంతు అయ్యి ఉంటుంది, 25% అయ్యి ఉంటుందని అనుకుంటున్నాను. అట్లాగనే సార్ మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ నీళ్ళు కేసీఆర్ అద్భుతమైన పథకం అంటారు. మీ గ్రామంలో అవి సక్సెస్ అయినాయి సార్? ఫుల్ సక్సెస్ మా కాడ. మిషన్ భగీరథ ఇప్పటికి కూడా కేసీఆర్ గారి నీళ్ళు అంటారు కానీ మిషన్ భగీరథ నీళ్ళు అని అయితే అన్నారు. కేసీఆర్ గారి నీళ్ళు వస్తున్నాయి, కేసీఆర్ గారి పుణ్యం అని అంటారు తప్ప మిషన్ భగీరథ అనేది అసలు ఆ పేరే మాట్లాడరండి. కేసీఆర్ నీళ్ళు అని అంటారు. సార్ ఎమ్మెల్యే గారు ఈ పెన్పాడు మండలంలోనే రైతుల యొక్క పొలాలు ఎండిపోయినని చెప్పేసి పొలాలలో తిరుగుతున్నాడు. అది నిజమైన వాస్తవమేనా సార్? సార్ ఇవాళ తిరుగుడుగా సార్ ఫస్ట్ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గెలిచిన
మొదటి నెలల్లోనే మా అనంతారం గ్రామంలో లిఫ్ట్ మోటార్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే 24 అవర్స్‌లో తెచ్చి ఒక్క రైతు పొలం ఒక మడి కూడా ఎండిపోకుండా చేసిన కృషి మన జగదీష్ రెడ్డి గారు. ఆ కాంగ్రెస్ అనుకున్న నాయకులను మీరు అడిగినా కూడా చెప్పగలుగుతారు గుండె మీద చేసుకొని. ఇప్పుడు కొసమడి కూడా పారకుండా చాలామంది ఇదైనారు. ఇలా ఎండిపోతున్నాయి. కాకపోతే కక్ష సాధింపు చర్యలు తప్ప మాకు తెలిసిన రైతు పరంగా సరే మేము గ్రామ ఈ నాయకులమైనా కూడా కక్ష సాధింపు చర్యలే చేస్తుర్రు తప్ప రైతుల కోసము ఎలాంటిదండి ఇవాళ వడ్లు నేను మిల్లుకి తీసుకుపోయాను. కేసీఆర్ గారు ఉన్న 9.5 సంవత్సరాలు అసలు వడ్ల గురించి ఒక్కొక్కళ్ళు మిల్లర్లు భయపడి 26, 2700కి ఎప్పుడు తక్కువ కొనలేదు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రేటు కంటే కూడా అడ్డీ బాస లెక్క వడ్లు పెసల లెక్క ఉన్నా కూడా అడ్డీ బాస లెక్క 280 రూపాయల కంటే ఎక్కువ కూడా పెట్టట్లేదు. సార్ అట్లానే సార్ కాంగ్రెస్ పార్టీ బోనస్ ఇస్తుంది ఓన్లీ సన్నోడ్లకు మాత్రమే. రైతులు కొంతమంది అంటున్నారు అన్ని పంటలకు బోనస్ ఇస్తే బాగుంటుంది అంటారు. దీనిపైన సార్ సార్ సన్నోడ్లు అంటే ఓన్లీ సాంబమసూరి తప్ప యాసంగి సాంబమసూరి ఎవరు పెడతారు సార్? దొడ్డోడ్లు ఈ కావేరి రైతు పండించే ఒక సన్నధాన్యానికి ఏమున్నాయండి? ఒక సాంబమసూరి తప్ప ఏం లేదు. జేజేఆర్ ఎవరు పెట్టరు. లేని రైతులు పెట్టని పంటకు బోనస్ అన్నాడు. రైతులు పెట్టిన